అయితే కొన్ని రాసులకు సంబంధించి అంటే తులా రాశి గానివ్వండి, అవును. ఇతర మీన రాశి గానివ్వండి, అవును. ఇట్లాంటి కొన్ని రాసులకు సంబంధించి కొన్ని దోషాలున్నాయని గూడా అవును. దీంట్లో మనకు స్పష్టంగా కనపడుతుంది గదా! అవును. అట్లాంటి దోషాలున్న వాళ్ళు ఆ దోషాల్ని సరిజేసుకోవటం కోసం హ్మ్. ఎలాంటి ఈ కొన్ని రకాల పూజలు గాని ఇట్లాంటివి ఉంటాయి గదా! చేసుకోవాలి. ఏ రకమైనవి చేస్తే బావుంటది? ఇప్పుడు తులారాశి వారికి తులారాశికి అధిపతి శుక్రుడు. హ్మ్. శుక్రుడు శుక్రుని యొక్క సొంత ఇల్లు తులారాశి. ఓకే. తులారాశి వారికొచ్చేసి తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం. హ్మ్. 8 బృహస్పతి ఉన్నాడు. హ్మ్. 8 బృహస్పతి ఉంటే ఆ 8 స్థానం వారికి మంచి చేసేటువంటి స్థానం కాదు. హ్మ్. కాబట్టి బృహస్పతి యొక్క అనుకూలం మనకు ప్రతికూలం లేకుండా మనకు చేసే పనిలో ఇబ్బంది కలగకుండా ఉండాలంటే గురువు యొక్క జపం చేయాలి. హ్మ్. గురువు యొక్క జపం చేయాలి అంటే నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి హ్మ్. ఆ గురువారం 5 ప్రదక్షిణాలు చేసి ఓకే. మంచి శనగలు దానం చేయాలి. హ్మ్. అట్లా ఒక 5 వారాలు మనం కార్యక్రమం చేయాలి అనుకున్నప్పుడు బృహస్పతిని తప్పకుండా ప్రార్థన చేయాలి. హ్మ్. గణపతిని అట్లనే ప్రార్థన చేయాలి. ఓకే. విఘ్నాలు దూరంగా కావాలి అంటే గణపతి అనుగ్రహం. హ్మ్. బృహస్పతి అనుకూలంగా 8 ఉన్నాడు కనుక మనకు శుభం కలగాలంటే బృహస్పతిని యొక్క శారీరకమైన ఇబ్బంది కానీ ఆర్థికమైన ఇబ్బందిని కానీ తొలగించుకోవాలంటే గురువు యొక్క అనుగ్రహం అవసరం. హ్మ్. అందుచేత శనగలు దానం చేయాలి. దానివల్ల బృహస్పతి అనుకూలం కలుగుతుంది. అంటే ఈ ఏ రాశి వాళ్ళైనా గూడా అనుకూలంగా లేనప్పుడు ఇట్లాంటి పూజలు ఇట్లాంటి హ్మ్. రెమెడీస్ 5 చేసుకోవాలి. వారాలైతే తప్పనిసరిగా చేసుకోవాలి. చేసుకొని అంగారకుడు బాగలేనటువంటి వాళ్ళు మంగళవారం నాడు వెళ్ళి ఆ హనుమంతుని పూజలు చేసుకోవాలి. ఓకే. అంగారకుడికి కందులు దానం చేయాలి. హ్మ్. ఇట్లా శని బాగలేనటువంటి వాళ్ళు నువ్వులు దానం చేయాలి. హ్మ్. నువ్వులతో అభిషేకం చేయాలి శనిగ్రహానికి. 5 అయ్యగారు గొప్ప చెప్తే వీళ్ళ గోత్రనామాలతో వాళ్ళు అభిషేకం చేస్తారు. అదే ఒక 5 శని వారాలు అనుగ్రహం ఆరోగ్యం గురించి శనిని ఆరాధన చేయాలి. ఓకే. హ్మ్. అంటే ఒక 5 వారాలు తప్పనిసరిగా తప్పకుండా చేయాలి. చేయాలి. వరుసగా చేయాలి. వరుసగా చేయాలి.